సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. శ్రీనివాస్ అని జండపల్లి శ్రీనివాస్ అని చెప్పి 5 ఏళ్ల కిందట జైల్లో పెట్టారు ఆయన్ని. కోడికత్తి జరిగింది కదండి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరగటం వల్ల సీఎం మీద, దానివల్ల ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. మేము జైల్లో పెట్టడం తప్పు అనట్లేదు, కానీ ఇంతవరకు తనకి బెయిల్ ఇవ్వకపోవడం తప్పని చెప్పి మేము అంటున్నాం. ఎందుకంటే చాలా వ్యక్తులకి పొడి చేసే వాళ్ళకి, రేపులు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా బెయిల్లు వస్తున్నాయి. కనీసం ఈయనకి బెయిల్ రాకుండా చేసినందుకు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నామండి. ఈ రోజుకైనా కనీసం బెయిల్ ఇచ్చినందుకు మీకు నమస్కారం అండి అని చెప్తా ఉన్నాము. అలాగే ఇప్పుడు ఆ కుర్రోడికి ఏంటంటే ప్రాణహాని ఉందని మేము భయపడతా ఉన్నాము. ఆ అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆ అబ్బాయికి సెక్యూరిటీ కల్పించాలి, అలాగే ఆ అబ్బాయికి ఉపాధి కూడా కల్పించాలి. తల్లిదండ్రులు చాలా ముసలి వాళ్ళండి, తల్లిదండ్రులు వచ్చారు ఈరోజు. ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఉపాధి కల్పించాలని చెప్తూ ఉన్నాం. ఎందుకంటే తల్లిదండ్రులు ఈరోజు ఆ తండ్రి మాట్లాడుతూ ఏమన్నాడంటే 5 ఏళ్ళు అయిందమ్మా మా అబ్బాయి, 5 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు కూడా చదువుకున్న వయసులోనే జైలుకి వెళ్ళాడు, చదువుకున్న కాడి నుంచి జైల్లోనే ఉన్నాడు, ఈ రోజు వరకు కుర్రోడు రాలేదు. నాకు ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు పెళ్లి అయిపోయింది, ఈ అబ్బాయే మాకు చూసుకునేవాడు. ఈ రోజు మాకు ఏ ఉపాధి లేకుండా అయిపోయింది, మా పిల్లల్ని మేము చూసుకోకుండా అయిపోయాం. చాలా పల్లెటూరు నుంచి వచ్చారండి, బొమ్మడివరంలో ఉంటున్నారు వాళ్ళు, బొమ్మడివరం నుంచి వచ్చారు. వాళ్ళకి ఏమి కూడా తెలియలేని వ్యక్తులు వాళ్ళు, తల్లిదండ్రులు కూడా. అలాంటి వ్యక్తిని కనీసం 5 ఏళ్ళు ఉంచారంటే ఎంత దారుణం అండి. నిజమే, తప్పు చేశాడు, తప్పు చేసినందుకు 1 రోజు ఉంటుంది శిక్ష, 2 రోజులు ఉంటుంది, లేదా 4 రోజులు ఉంటుంది. ఈ శిక్ష దేనికి జరిగిందో కూడా తెలియకుండా ఆ కుర్రోని 5 సంవత్సరాల పాటు జైల్లో మగ్గపెట్టడం అనేది ఇది అన్యాయం అని చెప్పేసి మేము అంటూ ఉన్నామండి. అదే విధంగా ఈ రోజు ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఢిల్లీ నుంచి వెళ్ళారు, ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారండి, అడ్డువరం జైలుకి వస్తా ఉన్నారు. చాలా పోరాటాలు చేస్తారు. ఈ వెనకాతల దళిత సంఘాలు అన్నీ ఉన్నాయండి. ఈ రోజు దళిత సంఘాలతోనే పాటు అలాగే లాయరు, తర్వాత వెంకట్రావు గారు, బూసి వెంకట్రావు గారు, ఆయన చాలా కష్టపడ్డారు ఈ అబ్బాయి వల్ల కోడికత్తి సీన్ గురించి. వీళ్ళందరూ కూడా దళిత సంఘాలన్నీ కూడా ఏకమై ఈ రోజు కోడికత్తి సీన్ ని తీసుకొస్తామన్నారు. ఎవరు ఆపినా నిజాయితీ అనేది ఎప్పటికైనా నిలబడుతుందని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి దీని సంబంధంగా మనం చేసుకుంటూ ఉన్నామండి. నిజాయితీ ఎప్పటికైనా కోర్టు అనేది ఎంతమంది ఎన్ని అడ్డంకాలు పెట్టినా ఈ రోజు బయటకు రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఆయన బయటకు వస్తున్నందుకు దళిత సంఘాలన్నీ చాలా ఆనందం పడుతూ ఉన్నాయండి. దేశంలోనే ఒక సెన్సేషనల్ ఇష్యూగా మారినటువంటి కోడికత్తి శ్రీను కేసు ఎట్టకేలకు ఈరోజు న్యాయ వ్యవస్థ 5.5 సంవత్సరాల తర్వాత ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం, ధన్యవాదాలు న్యాయమూర్తులందరికీ కూడా. ఈరోజు న్యాయం బతికింది అన్నటువంటి ఒక ఆలోచన ఈరోజు మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కలిగిందని ఒక నమ్మకం ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు కానీ, ప్రజాస్వామ్యం కానీ, నాయకులు కానీ ఎవరో కూడా కాపాడలేదు. ఈరోజు కాపాడింది ఏంటి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగమే ఈరోజు కాపాడింది కోడికత్తి సీన్ అని మేము నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే కేవలం అధికార దాహం కోసం, ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎయిర్పోర్ట్లో ఏ విధంగా హై డ్రామా ప్లే చేశాడో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు, ఎవరైతే ఉన్నటువంటి మంత్రి బొత్స సత్యబాబు మేనల్డ్ ఎవడైతే ఉన్నాడో చిన్నశ్రీని కానీ, రాజన్న దొర కానీ, ధర్మశ్రీ కానీ, కేకే రాజు కానీ, రాజీవ్ గాంధీ అన్నటువంటి 5 వ్యక్తులు కూడా అనఫీషియల్గా ఎయిర్పోర్ట్లోకి చొరబడి ఈ యొక్క డ్రామాని చిత్రీకరించి ఒక దళిత కుర్రవాడిని బలి చేయాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు కోడికత్తి సీన్ని బలి చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి సానుభూతితో చంపేస్తున్నారు నన్నని చెప్పి హై డ్రామా ప్లే చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదని ఆ రోజు హైదరాబాద్ పారిపోయినటువంటి దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఈరోజు కేవలం దళిత కుర్రవాడిని ఏ విధంగా 5.5 సంవత్సరాలు, ఇది ఒక రోల్ మోడల్ కేసు అనే న్యాయ వ్యవస్థలో నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మొదటి ఫిర్యాదుదారుడు జగన్మోహన్ రెడ్డి, మొదటి సాక్షి కూడా జగన్మోహన్ రెడ్డి. 5.5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా సాక్ష్యం చెప్పనందుకు రాలేదు అంటే నీ డ్రామా బట్టబయలు అవుతుందనే కదా నువ్వు రాలేదు జగన్మోహన్ రెడ్డి. పక్కన 12 కిలోమీటర్ల హెలికాప్టర్లో వెళ్ళడానికి, మీటింగులకి వెళ్ళడానికి నీకు టైం ఉంది. దళిత కుర్రవాడు ఎవరైతే కోడికత్తి సీనుకి సాక్ష్యానికి మాత్రం పక్కనే ఉన్నటువంటి విజయవాడ కోర్టుకి రానందుకు నీకు టైం లేదు. అంటే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది, ప్రజలందరూ ఆలోచించాలి. ఏదైతే కోడికత్తి సీన్ బయటకు వస్తా ఉన్నాడు చాలా సంతోషం. రెండోది, కోడికత్తి సీన్కి కానీ ఏదన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే కోడికత్తి సీన్ని కూడా మాట్లాడితే నీ గుట్టు రట్టు అవుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో నువ్వు చంపేస్తావు. కోడికత్తి సీన్కి భద్రత కల్పించాలి న్యాయ వ్యవస్థ కానీ, కేంద్రం కానీ ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి. కోడికత్తి సీన్కి
ఖచ్చితంగా భద్రత కల్పించే విషయంలో చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సుమారు 1000 దాడులు జరిగాయి దళితుల మీదే, ముఖ్యంగా దళితుల మీదే. ఎవడైతే అనంతబాబు అన్నటువంటి ఒక ఎమ్మెల్సీ, ఒక దొంగనా కొడుకు ఎవడైతే ఉన్నాడో ఎమ్మెల్సీ అనంతబాబు అన్నటువంటి నా కొడుకు దళిత కుర్రవాడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని డ్రైవర్ని చంపి కారులో డోర్ డెలివరీ చేస్తే ఆడికి 70 రోజుల్లో బెయిల్ వచ్చింది. మరి 5.5 సంవత్సరాల్లో ఉండిపోయినటువంటి కోడికత్తి శ్రీనికి ఎందుకు బెయిల్ రాలేదు? అంటే ఏంటి వ్యత్యాసం? ఏంటంటే సామాన్య మానవుడికి ఒక ట్రీట్మెంటు, అది ఉన్నటువంటి పవర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ట్రీట్మెంటా? న్యాయ వ్యవస్థలో ఎక్కడ కూడా నేను చూడలేదు. న్యాయమూర్తులు కూడా మేము కోరేది ఏంటి అంటే, ఈరోజు ఒక్క వాయిదాకి అటెండ్ అవ్వకపోతే సామాన్య మానవుడికి NBW ఇష్యూ చేస్తారు, నాన్ బెయిలబుల్ వారెంట్ అరెస్ట్ అంటారు. నేను మిమ్మల్ని వేరే విధంగా అంటలేదు, న్యాయమూర్తుల్ని, న్యాయ వ్యవస్థని కూడా మేము గౌరవిస్తూ ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి 400 వాయిదాలకి రాలేదు, మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు బొక్కలు వేయట్లేదు మీరు? అంటే ముఖ్యమంత్రినా? ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువ? ఆ పబ్లిక్ సర్వెంట్, ప్రజలు ఓట్లు వేసినటువంటి వాడు ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. తండ్రి హయాంలో 16 నెలలు జైల్లో చెప్పుకూడు తిని ఒక ఆర్థిక నేరగాడు, ప్రజల సొమ్ము దోచేసినటువంటి దొంగ, 43,000 కోట్లు ఈడీ జప్తు చేసింది, 18 కేసులు ఉన్నాయి. అలాంటి వాడిని మరి 400 రోజులు ఎందుకు మీరు బయట వదులుతూ ఉన్నారు? ఎందుకు కోర్టుకు హాజరవ్వట్లేదు? ఇది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగే విధంగా ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. రెండోది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉన్నదంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా దళిత గిరిజనుల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని రేపు రాష్ట్రం నుంచి తరిమి కొట్టే పరిస్థితి దళిత గిరిజనులే మొట్టమొదటి స్థానంలో ఉంటారు. కోడికత్తి శ్రీను గారిని ఇవాళ 5 ఇయర్స్ తర్వాత బెయిల్ దొరికింది ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏ ఆర్టికల్ 21 రైట్ టు ద లైఫ్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత కూడా మన న్యాయస్థానం, మన కాన్స్టిట్యూషన్ ఎవ్రీ వన్ గివ్స్ ఎ రైట్ ఫర్ పర్సన్ టు హ్యావ్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ప్రజెంట్ హిస్ కేస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఎ లా. కానీ ఒక వ్యక్తిని 5 సంవత్సరాల నుంచి లోపల పెట్టిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఆయన మీద ఎలాంటి విధమైన కోర్ట్ ప్రొసీజర్ జరగకుండానే ఒక వ్యక్తిని 5 సంవత్సరాలు వితౌట్ బెయిల్ లోపల పెట్టడం, ఇది మన డెమోక్రసీకే పెద్ద సవాల్. అందుకనే APCR యాజ్ అ సివిల్ రైట్ బాడీ, పిచ్చుగా శ్రీనివాస్ గారు, ద స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ APCR హ్యాస్ టేకన్ దిస్ యాజ్ అ ఛాలెంజ్. ఒక ఛాలెంజ్ కింద తీసుకొని దీని మీద వర్కౌట్ చేసి ఒక వ్యక్తిని యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ని కాపాడడానికి కోసం, ఒక వ్యక్తి సివిల్ రైట్ని కాపాడడం కోసం దానికోసం కేసు ఫైల్ చేసాం, సపోర్ట్ చేసాం. ఆ వ్యక్తిని ఈరోజు మనం బెయిల్ రాగొట్టుకున్నాం. దీనివల్ల మనకి ఏం సమాధానం ఇస్తాం అంటే, సమాజానికి ప్రతి వ్యక్తికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది రైట్ ఇచ్చింది, రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీ, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు జస్టిస్ ఇవాళ ఎస్టాబ్లిష్ అనేది మనకు కనిపిస్తుంది. కానీ అయినా కూడా మనం చూస్తుంది ఏంటంటే, గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి అట్రాసిటీస్ వెనకాల బాధ్యతలు ఎవరున్నారంటే, ఏదో మైనారిటీ కానివ్వండి, దళితులు కానివ్వండి, SCs కానివ్వండి, STs కానివ్వండి, BCs కానివ్వండి, ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ మీద చాలా ఎక్కువ అట్రాసిటీస్ అవుతున్నాయి. అందుకని ఒక సివిల్ సొసైటీ లాంటి ప్రతి ఇండివిజువల్ వ్యక్తి సిటిజన్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత మన సివిల్ రైట్స్ని మనమే కాపాడుకోవాలని నినాదం మనం మాట్లాడుతున్నాం.